మీకెందుకు అనిపించింది 12 సంవత్సరాలు ధ్యానం చేయాలని? అంటే ఈ జన్మవాసన కాదు, పూర్వజన్మ శ్వాస అనేదంతా. ఆధ్యాత్మిక పరంగా మీకు అలాంటి సువాసనలు కలిగి ఉండటానికి, ఇంట్రెస్ట్ కలగటానికి ఎవరినైనా చూసి మీరు అలా అయిపోయారంటారా? లేదంటే బై బర్తే అంటారా? అంటే కొందరి జన్మలు ఎలా ఉంటాయంటే అమ్మ, భగవంతుడు కొందరిని పెట్టి పుట్టిస్తాడు. కొందరికి ఏ చదువు సంధ్య రాకుండానే కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తుంటారు, చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అంటే సహజ సిద్ధమైన కళలు. ఎంతమంది పిల్లలున్నా ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ఇంపార్టెంటే. ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళకంటూ ఒక పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనుకుంటారు. అలా మిమ్మల్ని వదిలేశారని చెప్పారు కదా, అంటే అభ్యంతరం అనేది ఏమీ చెప్పలేదా ఒక్కసారి కూడా? అంటే అమ్మ ఏడిసింది బాగా. దేవి భాగవత మహాపురాణాన్ని ప్రతిరోజు గంటన్నర చదివేవాడిని. ఓకే. పూజలు ఎక్కువ చేసేవాడిని. ఎప్పుడు ధ్యానం 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 అని ఉండేవాడిని. మీరు చూస్తే 16వ సంవత్సరంలోనే మొత్తం ఆధ్యాత్మికం సైడ్ వచ్చేసారు. మీకు ఆ రకంగా ఎప్పుడు నేను ఇలాంటి ఒక లైఫ్ని మిస్ అయ్యాను అనే ఆలోచన ఎప్పుడు రాలేదంటారా? మనిషి జన్మను మూడు ధర్మాలతో చెప్పింది మన సనాతన ధర్మం. కర్మజన్మ, కారణ జన్మ, కామజన్మ. ఓకే. కామజన్మ అంటే వాడు పుట్టుకతోనే కామకలాపాలతో అనురక్తి కలిగి ఉంటాడు. కుల మతాల గురించి ఎక్కువగా భేదాలు అనేవి చూపిస్తూ ఉంటారు. నన్ను ఆదరిస్తారా, నేను చెప్పింది వాళ్ళు తీసుకుంటారా అనే ఆలోచన మీకు ఏ రోజైనా వచ్చిందా గురుగారు? మంచిని ఎవరైనా స్వీకరిస్తారు తల్లి, దాంట్లో అభ్యంతరం ఏం లేదు, అనుమానం ఏం లేదు. ఇప్పుడు సమాజంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట, ప్రతి జ్ఞానం కూడా వాస్తవికతనే. భగవతి సాక్షిగా నేను ప్రతి సత్యమే చెప్తాను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. సనాతన ధర్మం మరుగున పడిపోతున్న ప్రస్తుత రోజుల్లో ఎంతోమంది గురువులు ధ్యానంలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి మన సనాతన ధర్మం యొక్క విలువలను, మన ఆధ్యాత్మిక తత్వంలో ఉండే విలువలను, వీటన్నిటినీ మానవులకు సమాజంలో మంచి, చెడు, న్యాయం, అన్యాయం వీటన్నిటినీ పక్కన పెట్టి అందరూ సనాతన ధర్మం మార్గంలోనే నడవాలని చెప్పి చాలామంది గురువులు చెప్తూ ఉంటారు. అయితే అదే విధంగా చూసుకుంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ గురువు గారు. 12 సంవత్సరాల పాటు ధ్యాన మార్గంలో పండరీపురం అనే గ్రామంలో ధ్యాన మార్గంలో ఉన్నారు. 12 సంవత్సరాల కాలం మామూలు విషయం ఏమీ కాదు ధ్యానంలో ఉండటం. ఆ తర్వాత గురువు గారు ధ్యాన మార్గం నుంచి బయటకి వచ్చి సనాతన ధర్మం ఏ రకంగా ఉంది, ఎంతవరకు మన సమాజం సనాతన ధర్మ మార్గంలో నడుస్తుంది అని తెలుసుకొని ప్రజలకు ఎంతో కొంత మంచి మేలు జరగాలి అంటే సనాతన ధర్మ మార్గాన్ని కరెక్ట్ బాటలు నడిపించాలని వారు కృషి చేశారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మీరు 12 సంవత్సరాల పాటు ధ్యానంలో ఉన్నారని విన్నాము. అలా అంటే ఎలా సాధ్యపడింది గురుగారు? మీకు ఎందుకు అనిపించింది 12 సంవత్సరాలు ధ్యానం చేయాలని? ఇదంతా పూర్వజన్మ సుకృతమే. అంటే ఈ జన్మవాసన కాదు, పూర్వజన్మ శ్వాస అనేదంతా. నేను బాల్యం నుంచి కూడా కొంత ఆధ్యాత్మిక మెలకువలతో ఉండేవాడిని. మా గ్రామంలో చాలా మంది అనేవాళ్ళు, మాది పేద కుటుంబం, పల్లెటూరు కాబట్టి వాళ్ళకి ఎంతసేపు ఉన్నా పని పని పని, 7-10 రూపాయలు వస్తాయి, బుక్కెడు అన్నం వస్తుంది, ఇదే వాళ్ళ చింతన. నేను పూజలు చేయడము, దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని దేవుళ్ళ ఫోటోలో పూలు అవి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటే చిన్నప్పుడు మా అవ్వ తాత వాళ్ళంతా తిట్టేవాళ్ళు. ఈ పూజలు మనకెందుకురా, మనం కష్టం చేసుకుంటేనే మనకు జీవితం గడుస్తుంది, ఈ వల్ల మనకు తగవు బిడ్డ అనేవాళ్ళు. అప్పటి నుంచి నా లోపల ఈ ఆధ్యాత్మిక మెలకువలు ఉండేవి. నా వయసు పెరిగే కొద్దీ పరిపూర్ణమైన వైరాగ్యంకి వచ్చింది. 2008లో నేను పూర్ణ వైరాగ్యంలోకి వచ్చాను. 2008 ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పండరిపుర క్షేత్రంలో చాలా పెద్ద ఉత్సవం జరుగుతుంది పండరి పాండురంగ స్వామికి. కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు అక్కడికి. అక్కడ నేను పరిపూర్ణమైన సమాధి స్థితిలో కూర్చోవడం జరిగింది. ఆ సమయంలో 2008 నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ నా ధ్యానము, నా అనుష్ఠానము, నా పూజలు అవి అనమాట. మంత్రానుష్ఠానం ప్రథమం, నాది మెయిన్.
ఓకే. అయితే గురువుగారు మీరు బాల్యం నుంచే నాకు ఆధ్యాత్మిక పరంగా అంటే వెళ్ళాలని చెప్పి అలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని ఎవరినైనా చూసారా? అంటే ఎక్కువగా మనము మన ఇంట్లో వాళ్ళనో, తెలిసిన వాళ్ళనో ఏ రకంగా వాళ్ళు చేస్తుంటారో అవి చూసి చిన్న పిల్లలు నేర్చుకుంటూ ఉంటాము. అలాగే మనకు చేయాలనిపిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మీకు అలాంటి సువాసనలు కలిగి ఉండటానికి, ఇంట్రెస్ట్ కలగటానికి ఎవరినైనా చూసి మీరు అలా అయిపోయారంటారా? లేదంటే బై బర్తే అంటారా? అంటే కొందరి జన్మలు ఎలా ఉంటాయంటే అమ్మ, భగవంతుడు కొందరిని పెట్టి పుట్టిస్తాడు. ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ క్యాడర్స్ లోపల. ఇప్పుడు కొందరు వాళ్ళకి ఏ విధమైన ట్రైనింగ్ లేకుండానే కొన్ని అద్భుతమైన సాహసాలు చేస్తుంటారు. కొందరికి ఏ చదువు సంధ్య రాకుండానే కూడా మంచి మంచి పెయింటింగ్స్ వేస్తుంటారు. చాలా చక్కగా మాట్లాడుతుంటారు. అంటే సహజ సిద్ధమైన కళలు వాళ్ళు పుట్టుకతోనే వచ్చి ఉంటాయి అనమాట. అంటే నాకు ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ కలగలేదు, ఎవరిని చూసి నేను అట్లా పరవశం చెందలేదు. మా గురువు గారిని మొట్టమొదటిసారి చూసినప్పుడు కొంత ఆకర్షితం చెందిన మాట వాస్తవమే. కానీ అంతకు ముందు నుంచే నా లోపల ఆధ్యాత్మికత బాగా ఉండేది. ఏదైనా ఒక దేవిని చూసినా ఆ దేవుని తాలూకు ఆయన అవతారాన్ని చూస్తే ఆయన చేతుల్లో ఆయుధాలు ఎందుకున్నాయి, ఆయన పులి మీద ఎందుకు కూర్చోవాలి, ఆ ఎద్దు మీద ఎందుకు కూర్చోవాలి, నెమిలి మీద ఎందుకు కూర్చోవాలి అంటే ఒక అన్వేషణ స్థితిలో ఉండేవాడిని అనమాట. బాగా శోధించేవాడిని. దేవుళ్ళ ఫోటోలు చూసి, యంత్రాలు చూసిన తర్వాత కూడా అందులో అక్షరాలని డీకోడ్ చేసేవాడిని నేను. ఒక యంత్రం చుట్టూ కొన్ని అక్షరాలు రాస్తారు కదా, ఈ అక్షరాలు ఎందుకు పెట్టారు, వేరే పెట్టొచ్చు కదా, ఇవే ఎందుకు పెట్టాలి, ఇది పెట్టొచ్చు కదా అని బాగా సెర్చ్ చేసేవాడిని అనమాట. ఎప్పుడైతే మా గురువు గారిని చూసానో అప్పుడు ఇంకా పరిపూర్ణమైన ఎరుక వచ్చింది, జ్ఞానం పరిపూర్ణం. సత్యం ఏంటి, ధర్మం ఏంటి, అసలు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి దైవీ సంపత్తి ఏందనేది వారిని చూసి తెలుసుకోవడం, వారి ద్వారా వినడం ఇంకా దృఢమైపోయింది నా యొక్క ఆధ్యాత్మిక తపస్సు. ఓకే. మీ గురువు గారు అంటే ఏ వయసులో వారిని కలిసారు గురువుగారు మీరు? నేను అప్పుడు 16వ సంవత్సరం ఉన్నాను. ఓకే. ఓకే. అంటే ఎలా కలిసారు గురువుగారు మీరు వాళ్ళని? మేము వలసదారులు అనమాట, మా కుటుంబం మొత్తం కూడా. ఓకే. పండరిపుర క్షేత్రానికి వలస వెళ్ళాం మేము కూలి పని కోసం. ఓకే. నేను నా కూలి పని చేసుకుంటూ ఉండే సమయం లోపల మా గురువు గారి పల్లకి సేవ వెళ్తూ ఉండేది. సంత్ రాజారాం కైకాడి మహారాజ్ అంటే పండరిపుర క్షేత్రంలో చాలా ఫేమస్ మఠం అది. ఓకే. వారి పల్లకి సేవ చూసినప్పుడు వారిని చూడగానే నా మనస్సు అంతా వారి మీదకి వెళ్ళిపోయింది. ఇంకా డే మొత్తం పనిచేశాను. సాయంత్రం వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని, నాకు కొంచెం మరాఠీ వస్తుంది, మరాఠీలో నేను వారితో మాట్లాడాను. స్వామీజీ, నాకు ఇట్లా ఆధ్యాత్మిక అన్వేషణ ఉన్నది, కొన్ని ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతూ ఉన్నాయి, దీన్ని నివృత్తి చేయండి అని అడిగాను. వారు రెండు మాటలు అన్నారు. నీ జీవితం ఇది కాదు, నువ్వు ఇందులో ఉండడం కరెక్ట్ కాదు, మీ తల్లిదండ్రులను తీసుకొని రా, నేను కొన్ని విషయాలు చెప్తానని అన్నారు. మా అమ్మతో మా నాన్నతో చెప్పాను, వాళ్ళు వచ్చి కలిశారు. ఈ అబ్బాయితో గనక మీరు పని చేయిస్తే ఒక గోవుతో సేవ చేసుకున్నట్లనే నీ కొడుకు కాదు అని వదిలేసే అని చెప్పారు. వారు ఏమన్నారంటే, నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు నాన్న, ఈ సంసారంలో నువ్వు ఉండేది కాదు. ఎందుకోసం అంటే నీకు ఒక అన్న ఉన్నాడు, ఒక తమ్ముడు ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు సంసారానికి, ఇద్దరు అక్కలు ఉన్నారు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, నీ కుటుంబానికి ధర్మం ఉంది, నువ్వెందుకు ఇక్కడ, నీ ధర్మం ఇది కాదన్నారు. నేను అప్పుడే కలిశాను వారిని. మరుసటి రోజే మా అమ్మ నాన్న తీసుకొని వెళ్ళాను. నా బయోడేట్ ఎలా చెప్పగలిగాడు ఆయన? నాకు అన్న ఉన్న సంగతి, తమ్ముడు ఉన్న సంగతి, అక్క చెల్లెలు ఉన్న సంగతి అసలు ఆయనకు పరిచయమే లేని నేను. అంత దివ్య దృష్టి ఉంది వారికి. ఇంకా అప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను వదిలేశారు. అప్పటి నుంచి పరిపూర్ణ ఆశ్రమ ధర్మంలోకి వచ్చేసాను. ఇంకా ఇప్పుడు ఎప్పుడైతే వారు నా గురించి చెప్పారో అప్పుడు నాకు పూర్త అంటే ఆలోచన అనేది మారిపోయింది కంప్లీట్గా. ఓకే. ముందుగానే మీరు ఆధ్యాత్మిక పరంగా కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి గురువుగారు ఆ మాటలు చెప్పగానే, కానీ గురువుగారు మామూలుగా మీకుంది ఓకే, కానీ పేరెంట్స్ ఎక్కువగా సపోర్ట్ చెయ్యరు. అదేంటి, నాకు ఎంతమంది పిల్లలున్నా ప్రతి బిడ్డ తల్లిదండ్రులకు ఇంపార్టెంటే, ఫ్యామిలీ ఉండాలి, వాళ్ళకంటూ ఒక పిల్లలు రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అనుకుంటారు. అలా మిమ్మల్ని వదిలేశారని చెప్పారు కదా, అంటే అభ్యంతరం అనేది ఏమీ చెప్పలేదు ఒక్కసారి కూడా? అంటే అమ్మ ఏడిసింది బాగా. అమ్మ ఏడిసింది, నాన్న కూడా బాధపడ్డాడు. ఓకే. ఇంకా వాళ్ళు అర్థం కూడా చేసుకున్నారు నేను చేసే పనులు అట్లా ఉండేవి. దేవి భాగవత మహాపురాణాన్ని ప్రతిరోజు గంటన్నర చదివేవాడిని. పూజలు ఎక్కువ చేసేవాడిని. ఎప్పుడు ధ్యానం 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 అని ఉండేవాడిని. కొన్ని సందర్భాల్లో పని చేస్తున్నప్పుడు కూడా అలాగే ధ్యానంలోకి జారుకునేవాడిని. వాళ్ళు చూశారు నా చేష్టలన్నీ. ఈ స్వామీజీ చెప్పిన మాటలకు నేను జీవించే జీవన విధానానికి వాళ్ళకి అర్థమైపోయింది.
వీడు చేసే పనులు అలాగే ఉన్నాయి, ఈయన చెప్తుంది కూడా వాస్తవమే కాబట్టి ఇది సత్యం, ఇంకా దీంట్లో అనుమానం ఏమీ లేదని వాళ్ళు మనసును దృఢం చేసుకున్నారు. ఇంకా దృఢం చేసుకొని ఇంకా వదిలేశారు నన్ను కంప్లీట్గా. ఓకే గురుగారు, మామూలుగా చిన్న ఏజ్ అనగానే ఆడుకోవటం, పిల్లలతో కలిసిమెలిసి తిరగటము ఇలాంటివి చాలా ఉంటాయి. కొంచెం వయసు పెరిగే కొద్దీ ఎన్నో రకాల కోరికలు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చాలా రకాలుగా ఉంటుంటాయి. మీరు చూస్తే 16వ సంవత్సరంలోనే మొత్తం ఆధ్యాత్మికం సైడ్ వచ్చేసారు. మీకు ఆ రకంగా ఎప్పుడు నేను ఇలాంటి ఒక లైఫ్ని మిస్ అయ్యాను అనే ఆలోచన ఎప్పుడు రాలేదంటారా? ఇక్కడ మనకు జన్మవాసనను 3 విధాలుగా 3 భాగాలుగా చెప్పవచ్చు. మనిషి జన్మను మూడు ధర్మాలతో చెప్పింది మన సనాతన ధర్మం. కర్మజన్మ, కారణ జన్మ, కామజన్మ. ఓకే. కామజన్మ అంటే వాడు పుట్టుకతోనే కామకలాపాలతో అనురక్తి కలిగి ఉంటాడు. ఎవరిని చూసినా మనకు అదే దృష్టి ఉంటుంది, కామ దృష్టి వెళ్తుంది అనమాట, స్త్రీ కానీ పురుషుడు కానీ. కర్మజన్మ ఏంటంటే ఎన్ని పనులు చేసినా ఆయన కలిసి రాదు, ఎంత కష్టపడ్డా కలిసి రాదు, ఎంత ప్రయత్నం చేద్దామన్నా కర్మ తీరదు, ఇంకా కర్మ చేయాల్సి వస్తుంది ఆయన. ఆయన పుట్టి తన తల్లిదండ్రులతో సేవ చేయించుకునేటటువంటి వాళ్ళు కూడా కర్మజన్మ కిందికే వస్తారు, కర్మజన్మ కిందికే వస్తారు. కారణ జన్ములు ఏంటంటే వాళ్ళకి బై బర్త్ నుంచే ఆధ్యాత్మిక మెలుగువలతో పుడతారు వాళ్ళు, పుట్టుకతోనే. ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు, ఆయన బై బర్త్ నుంచే అద్వితీయమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు. అసలు మానవ మాతృలు ఎవరు కూడా అంతటి జ్ఞానంతో ఉన్నట్టు ఇప్పుడు చరిత్రలో లేదు. అపారమైనటువంటి జ్ఞాన సంపన్నులు వాళ్ళు. అట్లా మహితాత్ముల జన్మలు సామాన్యుల జన్మలు సమానం కావు. నేను పుట్టుకతోనే మా ఊళ్ళో చాలా మంది ఇప్పటికీ బిజ్వార గ్రామంలో అడిగినా కూడా ఆ అబ్బాయి కొంత డిఫరెంట్గా ఉండేవాళ్ళు అండి, అందరితో సమానం ఉండేవాడు కాదు, అందరు ఒక పని చేస్తే తను ఒక్కడే సపరేట్ చేసేవాళ్ళు అని చెప్తారు. అయితే గురువుగారు, మీ అంటే వేషధారణ విషయానికి వస్తే, స్వామీజీలు అనగానే మామూలుగా మగవారు ఏ రకమైన దుస్తులు ధరిస్తారో ఆ రకంగా ఉంటుంటారు నార్మల్గా. మీ వస్త్రధారణ చూస్తే కనుక కొంచెం ఆడవారికి సంబంధం కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. ఎందుకని ఈ రకంగా మీరు వస్త్రధారణ ఎంచుకున్నారు? మాది కౌడిధారి పంత్, అంటే ఈ గవ్వలు ఉన్నాయి కదమ్మా, అవును, దీన్ని కౌడిధారి పంత్ అంటారు. శ్రేష్టమైన మూల శ్రీ విద్య, ఇది స్త్రీ యొక్క యోని స్వరూపమై ఉంటుంది. స్త్రీ యొక్క యోని స్వరూపం ఈ గవ్వ, దీని మెడలో ధరించి, ఇది ఏకవస్త్రం తల్లి, కుట్టని బట్ట ఒకే వస్త్రాన్ని అలా చుట్టుకుంటాం. ఇది ఒక్కటి తప్పిస్తే శరీరం మీద ఏది ఉండదు మాకు, ఏకవస్త్రం ఇది. ఇంకా మా వేషధారణ, మా ఈ ఉంగరాలి వల్ల అంటే శ్రీ విద్య సాధనలో మేము చేసేటటువంటి కొన్ని ప్రక్రియలకు ఆబంధనాలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరమార్థం ఉంది. అవి మేము చేసే సాధన లోపల మాకు ఎంతో సపోర్ట్ చేస్తాయి. మా శరీర నియంత్రణ, మేము చేసేటటువంటి ఆధ్యాత్మిక మెలుగువల్లో మాకు బాగా ఎనర్జీ బూస్ట్ చేస్తుంటాయి. అవి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రానుష్ఠాన పరిదిగ్బంధన కూడా ఉన్నది. ఈ ఉంగరాలకు కానీ, కుండలాలకు, మేము వేసుకునే బేడీలకు, మేము వేసుకునే మాలలు, మేము ఏవే కానీ మార్కెట్లో దొరికి తీసుకొచ్చి మెళ్ళో వేసుకోం వేరే స్వామీజీలాగా. ఒక దాన్ని తీసుకున్న తర్వాత పలు విధాలుగా శుద్ధులు చేసి, మంత్ర జాగృతం చేసి, ప్రాణ ప్రతిష్ఠ చేసి, వాటిని దైవీ శక్తులతో నిక్షిప్తం చేసిన తర్వాతనే ధరిస్తాం ఏదైనా సరే. అంటే అలా ధరిస్తేనే వాటికి సంబంధించిన వాల్యూస్ అన్ని వస్తాయి 100%. ఏదైనా ఒక కూరగాయను, ఆకుకూరను మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కడుగుతాం, కడిగి దాన్ని ఎంత తరగాలో తరిగి దాంట్లో ఏవి వస్తువులు వేయాలో వేసిన తర్వాతనే కూర వండుకుంటాం. అవునవును. సమాజంలో ఇప్పటికీ ప్రజెంటేషన్లు, ఇప్పుడు వర్తమానంలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి మెలకువలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది. తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎవరికి లేదు, చెప్పాలనే జిజ్ఞాస కూడా ఎవరికి లేదు. ఎంతసేపు ఉన్నా తెలుసుకునేవాడు ఒక కోరికతో వస్తే చెప్పేవాడు వాని కోరికతో వాడు చెప్తుంటారు. కరెక్టే గురువుగారు. పరస్పరమైనటువంటి భేదాలు ఇవి రెండు. మా సాంప్రదాయం ఏంటంటే అమ్మా, అమ్మవారి యొక్క మూల పరంపర మాది, ఇప్పుడు లేదు ఈ పరంపర. ఆసేతు హిమాచల పర్యంతం చూసినా ఎక్కడూ లేదు ఇప్పుడు. శ్రీ విద్య సాధనలో ఉన్నారు కొంతమంది, కానీ మీరు అన్నట్టుగా ఉన్నారు, మా వేషధారణ లాగా మాలాగా లేరు. అలా లేరు అని మీరే చెప్తున్నారు కదా గురుగారు, మరి మీరెందుకు ఈ రకంగానే ఎంచుకున్నారు? నేను 6 నెలలు తపస్సు చేశాను, ఎస్పెషల్లీ నా యొక్క డ్రెస్ కోడ్ అనుకోండి, లేకపోతే నా వేషధారణ గురించి, ఏ మంత్ర సాధన నేను చేయాలా, ఏ దేవత ఆరాధన చేయాలా, ఎవరి గురించి నేను తపమాచరించాలని దాని మీదనే 6 నెలలు రీసెర్చ్ చేశాను నేను. తపస్సు
ఓకే. అయితే గురువుగారు సామాన్యంగా గురువులు అనగానే పండితులు అనగానే బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారే ఎక్కువగా ఉంటుంటారు. మీరు చూస్తే అలా కాదు. మరి ఈ వైపుకు మీరు ఈ మార్గంలో వచ్చే ముందు నేను గనక సమాజానికి ఏదో చెప్పాలి చెయ్యాలి అనే ఒక తపనతో వస్తున్నాను. మామూలుగా జనాలు అంటే కుల మతాల గురించి ఎక్కువగా భేదాలు అనేవి చూపిస్తూ ఉంటారు. నన్ను ఆదరిస్తారా, నేను చెప్పింది వాళ్ళు తీసుకుంటారా అనే ఆలోచన మీకు ఏ రోజైనా వచ్చిందా గురువుగారు? రాలేదు, రాదు కూడా. ఎందుకంటే మంచిని ఎవరైనా స్వీకరిస్తారు తల్లి, దాంట్లో అభ్యంతరం ఏం లేదు, అనుమానం ఏం లేదు. ఇప్పుడు సమాజంలో ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి మాట ప్రతి జ్ఞానం కూడా వాస్తవికతనే, భగవతి సాక్షిగా నేను ప్రతి సత్యమే చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే అనాధారంగా నేను ఏది చెప్పను. ఓకే. ప్రతిదీ కూడా ప్రతిదాని వెనుక ఒక పరిజ్ఞానం, ఒక వైజ్ఞానిక దృక్పథం, దార్శనికత కంపల్సరీ ఉంటుంది నా విషయంలో. ఓకే. వితౌట్ దార్శనికతతో ఏది నేను చెప్పను. ఒక దాన్ని చెబుతున్నానంటే నేను ఫస్ట్ దర్శిస్తాను. ఎవరన్నా కష్టమని నా అమ్మ దగ్గరకు వచ్చి నా ముందుకు వచ్చి మాట్లాడినా కూడా ఆ కష్టాన్ని 1కి 10 సార్లు నేను అనాలిసిస్ చేస్తాను. నిజమే చెబుతున్నా, ఈయన కష్టానికి గల కారణం ఏమిటి, స్వయంకృత అపరాధమా, ఎవరైనా ఏమైనా చేశారా, ఈయన మీద ప్రయోగాలు ఏమైనా చేశారా, చేసిన పాపమా, పోనీ ఈయన చేసుకున్నాడా, పెద్దలు చేసిన పాపాలు ఏమైనా వెంటాడుతున్నాయా, పితృకర్మలు ఉన్నాయా, ఏంటి అని బాగా తెలుసుకున్న తర్వాత ఆయనకి ఏ మంత్రానుష్ఠానాన్ని ధారబోయాలో ధారబోస్తాను. ఒక రోజు లేట్ అయినా ఆయనని పరిపూర్ణమైన సత్య మార్గంలోకి తీసుకురావడానికే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు వచ్చారని ఏదో గబ్బుకున్న తాయితు కట్టేయడం, యంత్రం ఇచ్చేయడం, ఏదో చేసేసి శక్తిపాతం అంటూ అదంటూ ఇదంటూ పూజలు పునస్కారాలని టైంపాస్ చేయండి. ఓకే. అంటే అందరికీ మంత్రబోధనే చేస్తుంటారా గురుగారు? మీరు అన్నట్టుగా యంత్రాలు జనరల్గా అందరూ తాయెత్తులు యంత్రాలు ఇలాంటివే మంత్రిస్తుంటారు, అలా ఏముండదా మీ దగ్గర? ఆ వ్యక్తి యొక్క సమస్యను బట్టి, ఆ తీవ్రతను బట్టి ఏది అవసరం అది చేస్తూ ఉంటాను. ఇదని ఇది కాదని కాదు, జనరల్ గా భేదం అనేది ఏమీ లేదు అక్కడ. ఆయనకు తాయెత్తు అవసరం అయితే ఇమ్మీడియట్లీ తాయెత్తు రెడీ చేసి ఇస్తాను, తీసుకున్నా ఇలా ధరించు, ఈ నాళ్ళకు నీకు మంచిగా అవుతుంది పో. యంత్రం అవసరం ఉంటే ఒక రాగి పత్ర తీసుకొని దాన్ని యంత్రలిఖితం చేసి దానికి అనుష్ఠానం మహిమను దారబోసి అభిమంత్రించి ఇచ్చేస్తాను, తీసుకెళ్ళు నీకు పని అవుతుందని చెప్పి. ఓకే. అయితే చాలా మంది చెప్తుంటారు గురువుగారు, ఈ యంత్రాలు ఇవన్నీ మూఢనమ్మకాలు అని. అవన్నీ నిజంగా మూఢనమ్మకాలే అంటారా, లేదు నిజంగా కరెక్టే అంటారా? వాటన్నిటి గురించి మీరేం చెప్తారు? నా అనుభవం ప్రకారంగా జగన్మాత నాకు ఇచ్చిన జ్ఞానంతో మన సనాతన ధర్మంలో ఈ భారతీయ వేద విజ్ఞానం లోపల ఏది కూడా మూఢనమ్మకం కాదు. ఓకే. ఒక నిమ్మకాయని కారు టైర్ కింద పెట్టి తొక్కియడం లోపల కూడా వైజ్ఞానికమైన దృక్పథమే ఉంది. దాన్ని మీరు తెలుసుకోలేదంతే. ఎంతసేపు ఉన్న నమ్మకాలను మూఢనమ్మకాలను వైపే మీ ప్రయాణం కొనసాగింది తప్పిస్తే దీని వెనకాల ఉన్న మూలం ఏమిటి, ఎందుకోసం ఇవి చేస్తున్నారని ఒక్క లోతు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే దాని అంతరార్థం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏది మూఢనమ్మకం కాదు. కొంతమంది సోకాళ్ళు, కొంతమంది స్వామీజీలు, మేధావులు వారి స్వలాభం కొరకు ఆచార ధర్మాన్ని మార్చి చెప్పారే తప్పిస్తే వాస్తవం అనేది ఎన్నటికీ కూడా ఈ ధర్మం లోపల మూఢనమ్మకాలు లేవు. నేను పరిపూర్ణంగా నమ్ముతాను ఆత్మసాక్షిగా. ఓకే. అన్ని మన సనాతన ధర్మం ఇచ్చిన విలువలే. సనాతన ధర్మం ఇచ్చిన విలువలే. ఒక ఉదాహరణ చెప్పాలంటే, బిడ్డ పుట్టిన తర్వాత మా పల్లెటూళ్ళలో మహిళకు బాల్యంత యోగం చేస్తారు. ఆమెకు పెయ్యంత పసుపు పెట్టి వేడినీళ్ళతో స్నానం చేయించి కుంపటి అంటారు మోటుగా మా పల్లెటూరులో. కుంపటి ఆమెకు వేడి కాపుతారనమాట. కొన్ని హెర్బ్స్, ఔషధి గుళితమైనటువంటి కొన్ని మూలికలు అవి తినబెడతారు. అవి తినబెట్టడంలో కూడా ఆధ్యాత్మికతమైన విలువలు కొన్ని ఉన్నాయి. మా పెద్దలు చెప్పేవాళ్ళు, ఈ వేరుని ఇదే సమయంలో తీయాల బిడ్డ, అట్లయితేనే పనిచేస్తుంది అది. మేము తీసి ఆల్రెడీ స్టోర్ చేస్తాము, ఎవరైనా కాన్పు అయితే వాళ్ళకు ఉడకబెట్టి తినబెడతాం. చూడండి, తీసే సమయము, ఇచ్చే సమయము అన్ని కూడా ఇంపార్టెంట్. మళ్ళా ఆ బాలెంతగా ఉన్న మహిళకు మాత్రం ఇస్తారు, మిగతా వాళ్ళకి ఇయ్యరు దాన్ని. అంటే దాంట్లో ఉన్న మూలకాలు, దాంట్లో ఉన్న ఫార్ములాస్ వాళ్ళకి తెలుసు, ఆ ఔషధి లక్షణం వాళ్ళకి తెలుసు. వాళ్ళేం కంప్యూటర్లో చూసి ల్యాబ్లో టెస్ట్ చేసి తీసిలేరు మళ్ళా దాన్ని. అనుభవం అంతే. అనుభవానికి మూలం ఆధ్యాత్మికత, ధర్మం, మాలాంటి గురువులు చెప్పిన జ్ఞానం, ఆయుర్వేదం మీద పట్టున్న కొంతమంది ఋషులు చెప్పిన జ్ఞానం లక్షల సంవత్సరాల పూర్వమే చెప్పారు. దాన్ని అనువంశికంగా అలాగే తీసుకుంటూ వచ్చారు ఇప్పటి వరకు.
అయితే గురుగారు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా అనువంశికంగా తాత ముత్తాతల నుంచి ఉన్న ఆయుర్వేద మూలికలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని నిజంగా నమ్మవచ్చా? వాళ్ళని అంటే సపోర్ట్గా తీసుకొని చాలామంది మనకు రోడ్లపైన కూడా మూలికలు ఇలాంటివి అమ్ముతూ ఉంటారు. వాళ్ళని నమ్మొచ్చు అంటారా? ఇక్కడ మెయిన్ ఏంటంటే అనువంశికతంగా ఉండే వాళ్ళని మనం చాలా వరకు నమ్మాలి తప్పదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొన్ని గ్రంథాలు ఉంటాయి, బయటికి ఇయ్యరు వాళ్ళు. వాళ్ళ తాత ముత్తాతలు రాసినటువంటి గ్రంథాలు. ఈ వేరు దేనికి పనిచేస్తుంది, దీని గుణం ఏమిటి, దీని ధర్మం ఏమిటి, దీని యొక్క రూపం ఏమిటి, దీన్ని ఎలా ఇవ్వాలి, ఎంత మాత్రంలో ఇవ్వాలి, ఎన్ని సమపాలలో కలిపి ఏ మాత్రలు ఇవ్వాలి, ఏ పసరు ఇవ్వాలి, ఏ పౌడర్ ఇవ్వాలని వాళ్ళకి తెలిసి ఉంటుంది. వాళ్ళు గ్రంథస్థంగా రాసి పెట్టి ఉంటారు. కాబట్టి కొంతమంది ఉన్నారు ఇప్పటికి చాలా మంది, వాళ్ళని నమ్మొచ్చు. ఈ రోడ్ల మీద కూర్చున్న వాళ్ళలో కూడా అందరినీ నమ్మాలి, అందరిని నమ్మకూడదని కాదు, కానీ కొందరు వ్యాపార ధోరణిలు అమ్ముతుంటారు. అట్లా అమ్మిన వాళ్ళ దగ్గర తీసుకున్న వాళ్ళు వాడి చాలా వరకు ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి చాలా మంది బాధపడ్డారు. మన ఆశ్రమానికి చాలా మంది వచ్చి చెప్పారు నాకు. ఒక ఆయనతో నేను ఒక పసరు తీసుకున్నానండి, తాగిన తర్వాత నాకు దుద్దుర్లు వచ్చాయి, ర్యాషెస్ వచ్చాయి అని చెప్పేసి, నాకున్న జ్ఞానంతో దానికి విరుగుడుగా ఏదో నాకు తెలిసిన పసరు, ఏదో పౌడర్, మందు అవి ఇచ్చి మళ్ళీ బాగు చేశాను నేను. వీళ్ళని నమ్మడం కరెక్ట్ కాదు, 100% నమ్మకూడదు. ఎందుకంటే మనకు సైన్స్ ఇంత డెవలప్ అయింది ఇప్పుడు. ప్రతిదాన్ని కూడా మనకు సెకండ్లో త్రుటికాలం నందే ఇచ్చేటటువంటి వైజ్ఞానికం వచ్చింది ఇప్పుడు. మాక్సిమం ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి, మనం తింటున్న తిండిని బట్టి, ఇప్పుడు ప్రతిదీ కూడా మందులో కూడా అంటాం మేము మోటుగా. ప్రతిదీ కూడా మందులతో పండించే ధాన్యాలు, పండ్లు, కాయగూరలు అవే వస్తున్నాయి. ఈ తిండిని బట్టి, ఈ జీవన విలువలను బట్టి ఈ మందులు వాడడమే మంచిది. అప్పట్లో మోటు మందులు ఎట్లా పనిచేస్తుందంటే గట్టితనం ఉండే అందరి లోపల, దృఢత్వం బాగుండే, తినే తిండిలో కూడా ఆ గట్టితనం ఉండేది. కాబట్టి పసర్లు పనిచేసేవి. ఇప్పుడు అంత తొందరగా పనిచేయవు. శరీరం సపోర్ట్ చేయొద్దు అందుకు. అయితే గురుగారు, ఇది అడగొచ్చో లేదో తెలీదు, చాలా వరకు నేను కొన్ని ప్రాంతాల్లో విన్నాను. పల్లెటూళ్ళలో వాళ్ళు ఏమంటారంటే 2-3 ఆడ సంతానం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సంతానం మగ శిశువు జన్మించాలంటే పసరు పోస్తారు పలానా ప్లేస్లో, ఖచ్చితంగా మగ శిశువు జన్మిస్తారు అని అంటుంటారు. ఇలాంటి పసరు మందుల్ని నమ్మొచ్చంటారా? నిజంగా అలా జరుగుతుందంటారా? నా జీవితంలో, నా అనుభవంలో ఒక 7-8 కేసులు నేనే డీల్ చేశాను. సక్సెస్ అయ్యాయా? 100% అమ్మ సాక్షిగా, అబద్ధం ఏం లేదు. అంటే ఇవి ఎట్లుంటాయమ్మా, వాళ్ళ యొక్క దైవం అంటే వాళ్ళ యొక్క పుణ్యం, వాళ్ళ రాతఫలం, వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కొందరికి వికటించాయి కూడా, కొందరికి సక్సెస్ కాలేదు. అంటే ఇక్కడ మనం ధార్మికంగా చెప్పాల్సి వస్తే వాళ్ళ యొక్క పుణ్యం, వాళ్ళ అదృష్టం. ఇటువంటివి ఏంటంటే హార్మోనల్ సెక్టర్ని మార్చేటటువంటి మూలికలు కొన్ని ఉంటాయి. స్త్రీ ఎప్పుడైతే పిండోత్పత్తి గావించే సమయం లోపల, ఆమె సంతానవతి కావడానికి రెడీగా ఉన్న సమయం లోపల ఆ పసర్లు తాపడం వలన తప్పకుండా పురుష సంతానానికి సంబంధించినటువంటి సంపర్కమే, ఆ కలయిక వలన అదే హార్మోన్స్ రిలీజ్ అయ్యి అదే హార్మోన్స్ వల్ల వాళ్ళకి పిండోత్పత్తి అవుతుంది అని అప్పట్లో ఆయుర్వేదంలో చాలా గొప్పగా రాసి ఉన్నారు. దాని యొక్క జ్ఞాన సంచికతోనే ఇప్పుడు ఈ పసర్లు అనేవి పోస్తారు మోటుగా పల్లెటూర్ల లోపల. కానీ సక్సెస్ అయినాయి, చాలా మందికి సక్సెస్ అయినాయి. కొందరు ఫెయిల్ అయితే వాళ్ళ అదృష్టం ఇక చెప్పనీకి రాదు. కొంచెం మన చేతుల్లో ఉంటే కొంచెం అదృష్టం భగవంతుడి పైన ఆధారపడి ఉంటుంది. ఓకే, అయితే గురుగారు, చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు. ఆ భగవంతుడు ఎప్పుడు సెలవిస్తాడో, ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో ఆ రకంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి. అయితే చావుకి పుట్టుకకి ముహూర్తాలతో పని లేకుండా ప్రకృతికి అనుగుణంగా జరిగిపోతున్నప్పుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా, ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా ముహూర్తం చూసుకోవాలి. శుభముహూర్తం అనేది పంతులతో, పండితులతో మాట్లాడి పెట్టించుకోవాలి అంటుంటారు. మరి ఎందుకని గురువుగారు? చూడమ్మా, ప్రకృతి వేరు, మనం వేరు కాదు. ప్రకృతి మనం ఒకటే. ప్రకృతిలో మనం అంతర్భాగమైనప్పుడు కాలధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి, ప్రకృతి యొక్క నియమాన్ని అనుసరించి మనం నడవాలని దాని యొక్క సూచన. సమయం వేరు, ప్రకృతి వేరు, మనం వేరు కానే కాదు. అందరం కలిసి ఒక జీవితంగా జీవిస్తున్నాం అంతే. మనం ఒక సమయాన్ని తీసుకుంటున్నామంటే ఆ తాలూకు యొక్క ఎనర్జీ సీక్వెన్సెస్ యాడ్ అయి ఉంటాయి నేచర్లో. ఆ గ్రావిటీ అనేది ఫోర్స్ అయి ఉంటుంది అప్పుడు. అట్ ద పాజిటివిటీ, శుభ సమయము, శుభముహూర్తం, శుభ సంకేత దృక్పథంతో కూడుకున్నటువంటి వాతావరణం. మంచి నీ జీవనాడులకు, నీ జీవ చైతన్యానికి, నీ ఆరా సిస్టానికి అది అనుసంధానం అయ్యి ఉండే టైం అది. ఉదాహరణకి
సూర్యోదయం లోపల ప్రశాంతంగా చల్లగా ఉంటది వాతావరణం. అవును గురుగారు. మధ్యాహ్నానికి ఆ వాతావరణం ఉండదు కదా. ఉండదు. అంటే ఏం మారినట్టు? సూర్యుని యొక్క తాపం పెరిగి వేడి ఎక్కువ ఉత్పన్నం అయ్యింది కాలంలోనే. అవునవును. ఇదే కాలంలోనే మార్పులు జరుగుతున్నాయా లేదా? అలాగే ఋషులు యొక్క ద్రష్టత్వం, ఋషుల యొక్క దార్శనికత ఇక్కడనే మనకు గొప్పతనం అని తెలుసుకోవాలి మనం. భారతీయ ఋషుల యొక్క గొప్పతనం. ముహూర్తాన్ని ఛేదించి ముహూర్తం యొక్క నిశ్చయం చేసేటటువంటి ఏకైక గణాంక సిద్ధాంతం మనదే. హిందూయిజంలోనే ఉంది, ఎక్కడ లేదు. ముహూర్త ప్రమాణాన్ని అంత ఈజీగా లెక్క కట్టడం అందరికి సాధ్యం కాదు. చాలా సెన్స్ కావాలి దానికి. అబ్బా ఎంత తపస్సు చేయాలో. ఇప్పుడు కాలంతో మాట్లాడాలి తల్లి లైవ్ గా. కాలంతో లైవ్ లో మాట్లాడితే తప్ప ముహూర్త నిశ్చయం కాదు. ఈ ముహూర్తాలు, ఈ పంచాంగం, ఈ ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా 14 లక్షల సంవత్సరాల క్రితమే రాయబడింది. 14 లక్షల సంవత్సరాల క్రితం రాయబడ్డటువంటి పంచాంగంలోనే రేపు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం ఉంది, ఇప్పుడు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం ఉందని ఇప్పుడే మన పంచాంగంలో రాశారు. కరెక్ట్ ఆ రోజు సూర్యగ్రహణం పడుతుందా లేదా మీరు చెకప్ చేసుకోండి కావాలంటే. 100% మన పంచాంగంలో చెప్పిన ముహూర్తంకే సూర్యగ్రహణం పడుతుంది. అంటే 14 లక్షల సంవత్సరాల క్రితమే నిశ్చయమైనటువంటి ముహూర్తాలే ఇప్పటికీ ఉన్నాయి. అమావాస్య, పౌర్ణమి, గ్రహాలు, నక్షత్రాలు, మనకొచ్చే పుష్కరాలు, కుంభమేళ, ప్రతి ఒక్కరు పెట్టుకునే ముహూర్తాలు, ఎవ్రీథింగ్ ఆల్సో, ప్రతిది కూడా. అంటే ఇది ఎంత డెప్త్ సైన్స్ అంటే అమ్మ, మానవుడు కొన్ని లక్షల యోజనాల కిందికి వెళ్తే తప్ప ఈ అర్థం మనకు రాదు. కానీ ఋషులు ఎలా ఇచ్చారో, అందుకే గురువుని సాక్షాత్తు భగవంతుడితో సమానం పోల్చారు మన ధర్మంలో. భగవంతుడే ఒక మనిషి వచ్చి మనకి ఇన్ని అద్భుతాలను ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ఇప్పుడు రేపు అన్నది కూడా భవిష్యత్తే కదమ్మా. వచ్చే అమావాస్యకే సూర్యగ్రహణం పడుతుందని ఇప్పుడు పంచాంగంలో రాశారు కదా. వీళ్ళు రాసిన దానికి అక్కడ గ్రహాలు మారుతున్నాయా, లేకపోతే అక్కడ గ్రహాలు మారేదాన్ని బట్టి వీళ్ళు రాశారా? మారేదాన్ని బట్టే వీళ్ళు రాశారు. వీళ్ళకి ఎలా తెలుసు? అప్పుడు రాకెట్స్ లేవు కదా గ్రహాల దగ్గరకు పోవడానికి. ఇప్పుడు ఏరోప్లాన్స్ ఉన్నాయి, అప్పుడు రాకెట్స్ లేవు కదా. ఒకవేళ మా ధర్మం లోపల విమానాలు ఉన్నాయి, పుష్పక విమానాలు ఉన్నాయి అంటే నువ్వు నమ్మరు. పోనీ అట్లానే పోయి చూసిండ్రంటే కూడా నమ్మరు. లేవు, ఇప్పుడిప్పుడే కనిపెట్టారా అని అంటారు. నిజంగా ఉన్నాయా గురుగారు పుష్పక విమానాలు? 100%, 100% ఉన్నాయి. ఆత్మసాక్షి ఉన్నాయి. చూడమ్మా, ఈ కాలంలో లేదేది మానవుడు కనిపెట్టాడు. ఇది వరకు ఉన్నది ఏదో ఆయనకు ఆ దార్శనికత వచ్చే కనిపెడతాడు. ప్రతి సైంటిస్ట్ అయినా, ఏ ఫార్ములా అయినా, ఏ పరికరమైనా సరే కాలంలో లేనిది ఏది ఆయనకు ద్రష్టత్వంలోకి రాదు. ఉన్నదే వస్తుంది. వాళ్ళ యొక్క ప్రజ్ఞా పాఠవాలను బట్టి వాళ్ళు శోధించుకొని దాన్ని కనిపెట్టి రిలీజ్ చేస్తారు బయటికి. ప్రతిదీ కూడా ఒకప్పుడు వాడబడిందే మనకు జ్ఞానం లోపలికి వస్తుంది. అయితే గురుగారు, అంత జ్ఞానంతో ముందుగానే జరగబోయేది కూడా ఆలోచించి ఇన్ని డిసైడ్ చేసిన పండితులు, ఇలాంటి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మీరు అన్నట్టుగా శుభముహూర్తాల కోసం పండితులు పలానా ఏదైనా శుభకార్యం, మ్యారేజ్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి, ఒక మంచి ముహూర్తం మీ పేర్ల మీద ఇది బాగుంది అని చెప్పి డిసైడ్ చేసినవి కూడా అన్నీ సక్సెస్ అవ్వట్లేదు. అది శుభముహూర్తం అని డిసైడ్ చేసిన తర్వాత అవి ఎందుకు విఫలం అవుతున్నాయి అంటారు? విఫలం అంటే ఎలా? అంటే సక్సెస్ అవ్వకుండా డివోర్స్ వరకు వెళ్ళటము, మధ్యలోనే విడాకులు అయిపోవడము, లేదంటే కలిసి ఉన్నా కూడా వాళ్ళిద్దరికి పడకుండా చీటికి మాటికి గొడవలు, ఇలా చాలా చూస్తుంటాం కదా గురువుగారు. ఎందుకు అలా అవుతున్నాయి? కాలం అంటే 5 ఎలిమెంట్స్: భూమి, నిప్పు, నీరు, గాలి, ఆకాశం. ఈ 5 ఎలిమెంట్స్ యొక్క సమ్మేళనమే కాలం. టైంకి ప్రత్యుత్తరమైన రూపమే ప్రకృతి. ఈ ప్రకృతి పంచభూతాలు, పంచభూతాలే కాలం. ఇవేవి వేరు కాదమ్మా, అన్ని ఒకే సర్గ. అయితే పంచభూతాల ప్రమోదంగా వచ్చేటటువంటి ఆ యొక్క పాజిటివిటీ ఏదైతే ఉందో అది నీ జీవధర్మ సిద్ధాంతానికి అనుసంధానం కావాలని ముహూర్తం ఉంది. ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకొని కాపురం చేయనికి చేతగాక హోదాలు అడ్డం పెట్టుకొని, డబ్బు అడ్డం పెట్టుకొని, నీ జాబ్ తక్కువ, నా జాబ్ ఎక్కువ, నీవు నాతో కలిసి అంటే వ్యక్తిగత భేదాలు పెట్టుకొని విడిపోవడానికి ముహూర్తానికి సంబంధం లేదు. ప్లీజ్. ఇది వ్యక్తుల యొక్క సహజ సిద్ధమైన నిర్మాణంలో జరిగే కాపురాలి వల్ల. దీనికి కారణం ఏంటంటే ఇప్పుడున్న సామాజిక రుగ్మతలు, ఒకరితో ఒకరిని పోల్చుకుంటున్నారు. ఆ పోలిక వల్ల విభేదాలు వచ్చి విడిపోతున్నారు చాలా మంది. ఇంకొంత సర్దుకోవడం లేదు, ఓపికలు లేవు మన వాళ్ళకి. ఇప్పటి మానవునికి ఓపిక లేదు. అప్పట్లో పాతకాలంలో ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓపిక గట్టి ఉండే.
ఓపిక ఎంత దృఢమో జన్మ అంత సార్థకత అని చెప్తారు మన ధర్మంలో. ఓపిక లేని వాళ్ళ జన్మలు సార్థకతను పొందవు. ఓపిక లేకపోవడం వల్ల విడిపోతున్నారు కానీ ముహూర్తం ఏం తప్పు లేదు ఆడ.